Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు మనల్ని ఆదరించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులు మాటల ద్వారా మనల్ని ఆదరిస్తారేమో కానీ దేవుడు తన క్రియ చేసి మన కొరతను తీర్చి ఆ కార్యాన్ని సఫలం పరిచి మన కన్నీటిని తుడిచి మనల్ని ఆదరిస్తాడని ఓదారుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన మందిరంలో తన లేఖనాల ద్వారా తన క్రియల ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడు అని. హల్లెలూయా. దీని విషయం మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, దేవుని వెతుకుతున్నారో, దేవుడు ఆ ప్రార్థనలు అంగీకరించి దేవుడు మిమ్మల్ని ఓదారుస్తాడని, మిమ్మల్ని లేవనెత్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా మన బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దామని చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. హల్లెలూయా. సత్క్రియలు చేసేవారికి, మంచి పనులు చేసేవారికి, గుడ్ వర్క్స్ చేసేవారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే దేవుడు వారికి మహిమయు ఘనతయు సమాధానము దేవుడు ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అన్నింటిలో మంచి కావాలని కోరుకుంటాం. మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, మంచి లైఫ్ పార్ట్నర్, మంచి ఆహారం, మంచి వస్త్రాలు, అన్నీ మంచి కావాలనుకుంటాం. అలాగే దేవుడు కూడా తన ప్రజలు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాడని బైబిల్లో రాయబడింది. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు అపవాది సంబంధం. అంటే మంచి చేసేవారు దేవుని సంబంధులని. దేవుని సంబంధులు ఖచ్చితంగా మంచి చేస్తారని. దేవుడు మంచివాడు. ఎవరైతే నిజంగా రక్షణ పొంది ఉన్నారో వారు మంచి పనులే చేస్తారని. ఒకరికి కీడు కానీ, అన్యాయం కానీ, మోసం కానీ ఎప్పుడు కూడా చేయరని. మన భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఆయన కూడా చెప్తారు భారతదేశానికి క్రైస్తవులు ఎప్పుడూ కూడా మంచి చేస్తారని. ఒక నిజమైన క్రైస్తవుడు, నిజంగా క్రీస్తు ప్రభువును వెంబడించేవాడు ఖచ్చితంగా మంచి చేస్తాడని, మంచి క్రియలు చేయాలని. ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే మంచి పనులు చేయడం ద్వారా మనం పరలోక రాజ్యం సంపాదించుకుంటాం అనుకుంటారు. మేము చాలా పాపం చేసామండి, చాలా అన్యాయం చేసాం, అక్రమం చేసాం, కాబట్టి కొన్ని మంచి పనులు చేయడం ద్వారా అవి బ్యాలెన్స్ అవ్వడం ద్వారా మేము పరలోక రాజ్యం వెళ్తాం అనుకుంటారు. అది బైబిల్ చదివించే మాట ఏంటంటే మనుషులు చేసే మంచి క్రియల ద్వారా పరలోక రాజ్యం మనం సంపాదించుకోం. క్రీస్తు ప్రభు వారు చిందించిన తన అమూల్యమైన రక్తం ద్వారా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా మనము పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. మన పాపాలు క్షమించబడతాయి. ఎవరైతే క్రీస్తు ప్రభు దేవుడిని నమ్మి ఆయన నా పాపాల కోసమే ప్రాణం పెట్టారు, నా పాప భారాన్ని ఆయన భరించారని నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ఎవరైతే పశ్చాత్తాపం తన పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారిని క్షమిస్తాడని, వారి మనస్సు మారుస్తారని, దేవుడు వారి హృదయాన్ని పవిత్రపరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు రక్షించబడతారని. రక్షించబడ్డారు కాబట్టి, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు కాబట్టి, పాపం నుంచి విడుదల పొందాడు కాబట్టి, తన మనసు నూతన పరచబడింది కాబట్టి, మంచిగా మారింది కాబట్టి అతడు మంచి కార్యాలు చేయాలి అని. హల్లెలూయా. మంచివాడైన దేవుణ్ణి తమ హృదయంలో కలిగి ఉన్నాం కాబట్టి క్రైస్తవులుగా మనం మంచి పనులు చేయాలని. హల్లెలూయా. మనం మంచి పనులు చేయడం ద్వారా, మనం మంచిగా ఫలించడం ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందని బైబిల్లో రాయబడింది. సత్క్రియలైన ధనాన్ని మీరు సంపాదించుకున్నారు. ఈ లోకంలో ధనం సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఆ ధనాన్ని వెచ్చించి మనం సత్క్రియలైన ధనాన్ని సంపాదించుకోవాలి. మనకున్న శక్తిని వెచ్చించి సత్క్రియలైన ధనాన్ని సంపాదించుకోవాలని, మనకున్న సమయాన్ని వెచ్చించి సత్క్రియలైన ధనాన్ని సంపాదించుకోవాలని. ఆ ధనము చెమ్మట పట్టదని, ఆ ధనాన్ని ఎవరో కూడా దోచుకోలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు ఎవరైనా మన దగ్గర సహాయంకి వచ్చినప్పుడు, ధనం సహాయం చేసే పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎంత చేయగలమో అది చేయాలని. మాట సహాయం చేసే సమయం వచ్చినప్పుడు ఆ సహాయం మనం చేయాలని. ప్రార్థనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ప్రార్థనా సహాయం మనం చేయాలని. అలా చేయడం ద్వారా మనం దేవుడి నుంచి ప్రతిఫలం పొందుకుంటాం. దేవుని నామమున చేసే ప్రతి మంచి పనికి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో వారు మనకు తిరిగి సహాయం చేయకపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేదలకి సహాయం చేసేవాడు యెహోవాకు అప్పించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరైనా దేవుడికి అప్పివ్వగలమా? అయితే ఎవరైతే పేదవారికి సహాయం చేస్తారో ఆ సహాయాన్ని దేవుడు స్వీకరిస్తున్నాడు. ప్రభు మాట్లాడుతుంటారు కదా, నేను ఆకలికొని ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టలేదు. నేను తప్పికొని ఉన్నాను, మీరు నాకు దాహం తీర్చలేదు. నేను వస్త్రహీనున్నై ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు. అప్పుడు వారందరూ అడుగుతారు, ప్రభు నువ్వు ఎప్పుడు ఆకలికొని ఉన్నావు, నువ్వు ఎప్పుడు తప్పికొని ఉన్నావు, నువ్వు ఎప్పుడు వస్త్రహీనున్నై ఉన్నావు అంటే, నీ కంటి ఎదుట ఒక సహోదరుడు అలా కనపడినప్పుడు వస్త్రహీనుడై ఆకలి కలిగి దప్పిక కలిగి ఉన్నప్పుడు వారికి సహాయం చేయకపోతే నువ్వు నాకు సహాయం చేయలేనట్టే. అయితే ఎవరైతే వస్త్రహీనుడితో ఉన్న ఒక వ్యక్తిని కనపడినప్పుడు అతనికి వస్త్రాలు ఇచ్చినప్పుడు, ఆకలితో ఉన్న వ్యక్తి ఆకలి తీర్చినప్పుడు, దాహం కలిగిన వ్యక్తికి దాహం తీర్చినప్పుడు ఆ సహాయాన్ని దేవుడు స్వీకరిస్తాడు, దేవుడు అంగీకరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఆయనకే చేసినట్టుగా దేవుడు తీసుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన దానికి 100 రెట్లుగా ప్రతిఫలం ఇస్తాడని. బైబిల్లో దొరక్క తబీత అనే ఆమెను చూస్తాము. ఆమె తమకున్న దాంట్లోనే, తమ చేసే పనిలోనే ఆమె అక్కడ వారందరికీ కూడా వస్త్రాలు కుట్టిపెట్టిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె చనిపోయినప్పుడు ఆమె చేసిన మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆమె కుట్టి ఇచ్చిన వస్త్రాలు తీసుకొచ్చి పేతురు గారు చూపించారంట. అదిగోండయ్యా, ఆమె ఒకరికి ఈ వస్త్రాలు కుట్టించిందని చెప్పి చూపించారంట. అనుకుంటాను అవి చూసిన పేతురు గారు ఆమె చేసిన మంచి పనులు చూసి ఆమె కోసం అందరూ మంచిగా చెప్పుకోవడం చూసి గట్టిగా బలంగా ప్రార్థన చేసి ఉంటాడు ఆయన. వెంటనే తబీత ఆమె తిరిగి లేచిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం పుట్టినప్పుడు ఏడుస్తాం, అవునా కదా? మనం పుట్టినప్పుడు మనం బ్రతుకున్నామనే ప్రూఫ్ ఏంటి? ఆ పుట్టిన శిశువు ఏడిస్తే బ్రతుకున్నట్టు. అందుకే పుట్టిన శిశువు ఏడవాలని చెప్పి వెన్ను తడతారు, తల కిందగా వేలాడదీస్తారు, ఇవన్నీ కార్యాలు చేస్తారు. అయితే మనం చనిపోయినప్పుడంట మన కోసం ఏడ్చేవాళ్ళు అనేక మంది ఉండాలంట. అయ్యో వీళ్ళని మిస్ అయిపోయామే, వీళ్ళు ఇంకా కొద్ది కాలం బ్రతుకుంటే ఇంకా మంచి చేసేవారే, ఇంకా సహాయం చేసేవారే, వీరు అనేక మందికి దీవెనకరంగా ఉండేవారే అని కొంతమంది మన కోసం ఏడ్చేవారు ఉండాలంట. అలా బ్రతికితే అది అర్థవంతమైన బ్రతికని. హల్లెలూయా. దేవుని ప్రజలు అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలంట. స్వార్థం కలిగి కానీ, కల్మషం కలిగి కానీ, కుట్ర కలిగి కానీ కాకుండా సహాయం చేసేవారుగా, మంచి పనులు చేసేవారుగా ఉండాలంట. న్యాయం తీర్చేవారుగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో మగ్దలేని మరిని చూస్తాము. ఆమె 300 దేనారములు అనగా ఆ టైంలో సంవత్సరం కష్టార్జితం తీసుకొచ్చి ఒక అత్తరిని కొని ఆ అత్తరిని క్రీస్తు ప్రభు వారు పాదాల దగ్గర పెట్టిందని. ప్రభువు అంటారు కదా, ఈమె నా విషయం ఒక మంచి కార్యం చేసిందని. సువార్త ప్రకటించబడిన ప్రతిసారి కూడా ఈమె పేరు జ్ఞాపకంలో ఉంటుందని. హల్లెలూయా. చేస్తున్నామా మనం? దేవుని విషయమే మంచి పనులు చేస్తున్నామా? దేవుని మందిరం పనంటే ముందుకు వస్తున్నామా? దేవుని సువార్త ప్రకటించడానికి మన శక్తిని, మన బలాన్ని, మన ధనాన్ని వాడుతున్నామా? దేవుని సేవలో మన ధనము, మన శక్తి, మన బలం వాడబడుతుందా? నేను చాలాసార్లు చెప్తాను కదా, మన శక్తి, మన బలము, మన ధనము దేవుని కోసం వాడలేకపోతే అది సాతాను వాడుకుంటాడని. దేవుని కోసం వాడబడలేని శక్తి, బలము, సమయము అది ఎంతున్నా వృధా అని. దేవుని కోసం వాడే ప్రతిదీ కూడా దీవెనకరము, ఆశీర్వాదకరము అని. హల్లెలూయా. దేవుని కోసం మీరు చేసే పని, దేవుని నామమున మీరు చేసే పని ప్రతిదీ కూడా జ్ఞాపకంలో ఉంటుంది. దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు అని. హల్లెలూయా. సత్క్రియలు చేసేవారికి దేవుడు మహిమ, ఘనత, సమాధానం అనుగ్రహిస్తాడు అని. హల్లెలూయా. మహిమ, ఘనత అంటే అర్థం ఏంటంటే వారికి మంచి పేరు ఉంటుందని, వారి ప్రభావం అనేక మందికి ఉంటుందని, వారి కోసం అనేక మంది మాట్లాడుకుంటారని మంచిగా. సొలొమోను గారి కోసం చుట్టుపక్కల దేశాల రాజులు కూడా విని ఆయన్ని చూడాలని చాలామంది రాజులు వచ్చారంట. సొలొమోను గారికి అంత ఘనత దేవుడు ఇచ్చారు. దావీదు గారికి దేవుడు అంత ఘనత ఇచ్చారు. సమూయేలు అనే ప్రవక్తకి దేవుడు అంత ఘనత ఇచ్చారు. బైబిల్లో ఎలీషా గారి కోసం, ఏలియా గారి కోసం రాజులు సైతం మాట్లాడతారు. ఇశ్రాయేలు ప్రజలకి రథములు, రౌతులు నీవే. ఒక ప్రవక్త కోసం మాట్లాడిన మాట, మీరే ఇశ్రాయేలు ప్రజలకి బలమని. ఎందుకంటే వారిని దేవుడు మహింపరిచాడు, కనపరిచాడని. హల్లెలూయా. సత్క్రియలు చేసే మిమ్మల్ని కూడా దేవుడు కనపరుస్తాడని, మహింపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే సత్క్రియలు చేసేవారు సమాధానం కలిగి ఉంటారని. స్వార్థంగా బ్రతికేవారు కానీ, కల్మషంతో బ్రతికేవారు కానీ, అసూయతో బ్రతికేవారు కానీ వారికి శాంతి, సమాధానం ఉండవు. తమకున్న దాంట్లో పక్క వాళ్ళకి సహాయం చేస్తూ, మేలు చేస్తూ మంచిగా బ్రతుకుతున్నవారు శాంతి కలిగి, సమాధానం కలిగి బ్రతుకుతారని. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం విశ్వసించండి. మీకు చేతనైనంత, మీరు చేయగలిగినంత సహాయం చేయండి. మీరు దేవుడి నుంచి ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకుంటారని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ్వా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు యేసయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభావ, వారిని దీవించండి, ఆశ్రయించండి. సత్క్రియలు చేసేవారిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి ప్రభావ. వారికి మహిమ, ఘనత ప్రభావ, సమాధానం దయచేయండి దేవా. ప్రతి మాలుకుంటున్నాను యేసయ్యా ప్రభావ. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. అప్పుల బాధలతో ఉన్న వారిని ప్రభావ లేవనెత్తండి, కృప చూపించండి, వారిని ఆశీర్వదించండి అయ్యా ప్రభావ. సత్క్రియలు చేసేవారికి ప్రభావ మీరే ప్రతిఫలం దయచేయండి, గొప్ప కార్యాలు చేయండి ప్రభావ. మీ పనుల నిమిత్తం సత్క్రియలు చేసేవారిని ప్రభావ, ఇచ్చేవారిని ఇంకా దీవించండి, ఆశ్రయించండి, గొప్ప కార్యాలు చేయండి ప్రభావ. బలంగా, ఘనంగా వాడుకోండి. మీ ప్రజలుగా ప్రభావ మీ సత్క్రియలు చేయడం ద్వారా తండ్రి, సత్క్రియలు చేసి తండ్రి మీ నామను మహింపరిచే వరకు మనం ఉంచుకోండి, కృప చూపించమని దేవా. అలాంటి మనస్సు అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.